బిర్యానీ కోసం మా భీమగోడిని మోసం చేశాను. అసలు ఏం జరిగిందంటే నేను మా భీమగోడు తప్ప ఇంటి దగ్గర ఎవరూ లేవు. టైం పాస్ అవ్వట్లేదని అలా సరదాగా సినిమాకి వెళ్దాం రారా అంటే డబ్బులు లేవన్నాడు. సరే నేను తీసుకెళ్తాను రానగానే ఇంటికెళ్ళి పూల చక్క వేసుకుని రెడీ అయిపోయి వచ్చేసాడు. కరెక్ట్ గా మేము ఇంటి దగ్గర నుంచి ఇలా స్టార్ట్ అవుతున్న లేదు అప్పుడే సడన్ గా మా ఎత్తుపేరలో ఊడిపడ్డాడు. ఏరా ఎలా వచ్చావు అని అడిగితే అనకపిల్ల వెళ్దాం రారా అన్నాడు. మేము సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు అంటే నీకు బిర్యానీ కొనేస్తాను రా అన్నాడు. వాడు బిర్యానీ అనగానే మా భీమగోడు బాయ్ చెప్పేసి వాడు బండి ఎక్కి వెళ్ళిపోయాడు. సడన్ గా మళ్ళీ మా ఎత్తుపేరలోకి ఏమైందో తెలియదు కానీ మనం అనకపిల్ల వెళ్ళట్లేదు గాజువాకి వెళ్తాం అన్నాడు. ఎక్కడికి వెళ్ళా పర్లేదు కానీ ఫస్ట్ నాకు ఒక బిర్యానీ ఇప్పించారా బాబు అన్నాను. ఎలా అన్నాను లేదు గాజువాక్ లో ఉన్న జేసన్ రెస్టారెంట్ తీసుకుని వచ్చేసాడు. ఈ బిర్యానీ చూస్తుంటే మా భీమగోడు గుర్తొస్తున్నాడు. ఇక్కడ ఇంకో మ్యాజిక్ ఏంటంటే మా భీమగోడు వాళ్ళ ఇంటి దగ్గర సినిమాకి వెళ్తానని చెప్పకుండా కాలేజ్కి వెళ్తానని చెప్పేసి రెడీ అయ్యి మా ఇంటికి వచ్చాడు. నేనేమో వాడిని వదిలేసి వచ్చేసాను. వచ్చేటప్పుడు మా ఇంటి తలం వాడికి ఇచ్చేసి వచ్చాను. ఎందుకంటే సాయంత్రం 4 గంటల వరకు వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒకవేళ పొరపాటును వెళ్ళాడు అనుకోండి వాళ్ళ అమ్మ చీపురిగడ్డ తిరిగేసి చెదకు కూడా ఎత్తది. ఆ సాహసం వాడు చేయడానుకోండి. బిర్యానీ తిన్న తర్వాత ఇక తిన్నగా గాజువాక్ నుండి అనకాపల్లి వచ్చేసావు. నేను మాటకి వీడిని ఎత్తి పిర్రలోడు అని ఎందుకంటుంటాను వీడి పిల్లలు చూసాక మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా భీమగోడు ఏమంటాడు ఏంటో అని భయంగా ఉన్నది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో